ఒక కలెక్టర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక కలెక్టర్ ఎంతో కష్టపడితే మెజిస్ట్రేట్ క్లాస్ 1 మెజిస్ట్రేట్ ఆఫీసర్ను పబ్లిక్లో పట్టుకొని ఒక రెవెన్యూ మంత్రి పొంగిలేటి అంటాడు. నేను ఇది కొనసాగుతుందేమో అనుకున్నాను. బాజాప్త యూజ్లెస్ నాన్ సెన్స్ వేర్ ఇస్ దట్ ఎస్పీ అంటే ఇంక 3 ఇంగ్లీష్ పదాలు వస్తాయి, ఇంత ఏమిటి రావు. బహిరంగ తిరిగితే ఇలా ఐఏఎస్ సంఘాలు మాట్లాడాయి, ఉద్యోగ సంఘాలు పమేలా సత్పతి. అదే మీరు వికారాబాద్ కలెక్టర్ మీద అయితే అందరు మాట్లాడతారు. ఎందుకు? సీఎం చేపించింది ఆ ధర్నా కాబట్టి. వికారాబాద్లో కలెక్టర్ మీద దాడి జరిగినప్పుడు ఉద్యోగ సంఘాలు అందరూ గొంతెత్తారు. అది ఈయన చెప్పారు. నేను మహిళా కమిషన్లో కేసు ఫైల్ చేసిన, రిజిస్టర్ కూడా అయింది పొంగిలేటి మీద. దీని మీద మాట్లాడలే. ఇది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది దీని మీద ఎక్కడ చర్చ కూడా జరుగుతుంది. చెప్పండి. అయితే ఖచ్చితంగా ఫస్ట్ దీనిపైన ప్రభుత్వం ఇమీడియట్గా బర్తరఫ్ చేయాలి. పొంగిలేటి అన్నీ వదిలేసి, కాంట్రాక్టులు గింట్రాక్టులు అన్నీ వదిలేసి, కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ను ఇట్లా నువ్వు దాడి చేసి మీరు మహిళను చూడకుండా కించపరిచి మాట్లాడినా మళ్ళీ ఆమెకు ఎట్లా ఒత్తిడి చేసి నాకు ట్వీట్ పెట్టింది, నేను మానసికంగా ఎదుర్కోగలుగుతా అని. అది కూడా డిలీట్ చేయించారు. అవును. ఇక అంతకు మించిన ఒత్తిడి ఏముంటుంది చెప్పక ఆఫీసర్ మీద, ఒక కలెక్టర్ మీద. అంటే ఎందుకు అన్నట్టు మంత్రులకు అనుభవం లేకనా, మంత్రులు చేసిన అనుభవం పక్కన కొవ్వు. వీళ్ళు ఏం కష్టపడకుండా వచ్చిండ్రు, ఏ ప్రభుత్వం రూలింగ్లో వస్తే ఆ ప్రభుత్వంలో పోయి కూర్చుంటుండ్రు, డబ్బు సంపాదించుకుంటుండ్రు. వచ్చుడే 7,000 కోట్ల రైతు బంధు పైసలు పాత బిల్లుల కింద దొబ్బేసిండ్రు. మళ్ళా మొన్న ఇప్పుడు ఆ లంబడోళ్ళ భూములు గుంజుకుండ్రు. ఇక్కడ మన సంగారెడ్డి దగ్గర రామచంద్రపురంలోనూ రంగారెడ్డి వాళ్ళు ఏదో ఊరు మర్చిపోయాను. ఈ 2 ఊర్లలో గుంజుకున్నారు. ఇక ఏమున్నది? కాబట్టి డబ్బులు రేవంత్ రెడ్డి ఫ్రీగా వదిలేసిండు. నువ్వు ఎంతో తింటావో తిను, ఆయన దగ్గర ఉన్న వాళ్ళను. ఇక వేరే వాళ్ళని దగ్గర కూడా రాణిస్తలేరు. 3-4 మంత్రులను మాత్రం ఫుల్ ప్యాక్ చేసుకుంటూ తింటుండ్రు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండ్రు. అసలు ఇమీడియట్గా తొలగించాలి. నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఒక పరిపాలన ఫ్లేవర్ కనబడతలేదు ఎక్కడ, లేనే లేదు అసలు ఇది. కాబట్టి చాలా పెద్ద అంశము. నా బాధ ఏంటంటే ఉద్యోగ సంఘాలు మౌనంగా ఉన్నాయని నా బాధ. ఇంట్లో అంత నిర్బంధం ఉందా? ఒక మహిళ ప్రతి అంశాలు కూడా ఈ మరి గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రత్యర్థులు ఎందుకు దీన్ని పెద్దగా చూపిస్తలేరంటే ఇప్పుడు వాళ్ళదే వాళ్ళు చెప్పుకోలేకపోతుర్రు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చీఫ్ సెక్రటరీని తొలగించలే, సిపి కొనసాగుతుండు, వీళ్ళంతా జయశ్రామ్ కొనసాగుతా అంటే మా పాలన బాగున్నట్టేనే వాళ్ళు కొనసాగిస్తున్నారు. కానీ వీళ్ళే చెప్పుకుంటలేరు కదా, మనం చెప్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ టైం మనం బ్రేక్ చేసినాం. ఇది అట్లీస్ట్ వీళ్ళని అనాలి, నిజంగా వాళ్ళు అనుకోవాలి కదా. వాళ్ళు కొనసాగుతుంటే మా పాలన బాగున్నట్టే, అర్థమైందా? లేకుంటే వాళ్ళ పంతరం మరి నీకెలా తెలుసు? నీకు తెలియదు కదా. నువ్వు ఎప్పుడు ఒక విప్ కూడా పనిచేసినవని కాదు, డైరెక్ట్ చీఫ్ మినిస్టర్. విప్ కూడా చేయలే కదా ఇక్కడ, కాబట్టి డైరెక్ట్ చీఫ్ మినిస్టరే. కాబట్టి దీనికి మించిన ఇది లేదు, అది కూడా వాళ్ళు చెప్పుకోలేకపోతుంది. రైట్, ఓకే అన్న. మొత్తానికి జర్సన్ గారు చెప్తున్నటువంటి అంశాలు క్లియర్గా ఏంది అని అంటే, ఒకవేళ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ ఆఫీసర్స్ ఉన్నారో, చీఫ్ సెక్రటరీ కాంచెల్లి, ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ దాకా గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళందరే. సో వాళ్ళ ప్రభుత్వ పాలన బాగాలేకపోతే ఇప్పుడు వారిని ఎందుకు కంటిన్యూ చేస్తున్నావు అని అన్నది ఈయన బక్క జర్సన్ గారు ఇచ్చినటువంటి పెద్ద ప్రశ్న. మరి దీన్ని ఎందుకు ప్రతిపక్ష లీడర్లు వాడతలేరు, మరి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు వాళ్ళని కంటిన్యూ చేస్తుంది అన్న దానికి సమాధానం అయితే తేలాలి. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్.